శ్రీపాద శ్రీ వల్లభుని దత్తపుత్రునిగా పిఠాపురం నుంచి పోటీ చేసిన కొణిదెల పవన్ కళ్యాణ్ అతి భారీ మెజారిటీతో గెలిచారు. ఆ తర్వాత డిప్యూటీ సీఎం హోదాలో కీలక శాఖలు చేపట్టనున్నారు. ఈ నేపథ్యంలో ఈ నెల 20 తర్వాత తనను గెలిపించిన ప్రజల కోసం పవన్ పిఠాపురం వస్తానని ప్రకటించారు. దాంతో ఆయన రాక కోసం నియోజకవర్గ ప్రజలు వేయి కళ్ళతో ఎదురు చూస్తున్నారు. పిఠాపురంలో పోటీపై ప్రకటన చేసిన వెంటనే పవన్ విజయం ఖరారైన నేపథ్యంలో ఇప్పుడు పెద్ద హోదాలో పిఠాపురంలో అడుగు పెడుతుండడంపై స్థానికులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఇక పవన్ పిఠాపురాన్ని ఎలా తీర్చిదిద్దనున్నారు, పవన్ రాకపై స్థానిక ప్రజలు ఏమనుకుంటున్నారు తదితర అంశాలను మా ప్రతినిధి సాంబశివరావు వెల్లడిస్తారు. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పిఠాపురం నుంచి పోటీ చేయడం జరిగింది. ఆయన పిఠాపురం నుంచి పోటీ చేస్తాను ప్రకటించగానే ప్రజలకు ఒక హామీ ఇచ్చారు. ఏదైతే మనం చూస్తున్నామో పాతగా క్షేత్రం, ఇందులో ఉమా కుక్కుడేశ్వర స్వామితో పాటు అత్యంత శక్తివంతమైన 10వ శక్తిపీఠం పురోహితి అమ్మవారు ఉన్నారు. అదేవిధంగా మనం ఇదే రూట్ లో వెళ్తే శ్రీపాద శ్రీవల్లభ సంస్థానం కనిపిస్తుంది. శ్రీపాద శ్రీవల్లభునికి దత్తపుత్రుడిగా నేను పిఠాపురం రావడం జరిగింది. ఖచ్చితంగా ఈ ఆలయం, అదేవిధంగా శ్రీపాద శ్రీవల్లభ సంస్థానం, దీంతో పాటు గొల్లపల్లి మండలం తాటిపర్తిలోని అన్నపూర్ణాదేవి ఇద్దరు ఆలయాలను కలిపి పిఠాపురాన్ని టెంపుల్ సర్క్యూట్ అభివృద్ధి చేస్తానని చెప్పడం జరిగింది. మరో ఏంటంటే ఈ నియోజకవర్గంలో పిఠాపురం మున్సిపాలిటీ, గొల్లపురం నగర పంచాయతీతో పాటు పిఠాపురం, గొల్లపురం, కొత్తపల్లి మండలాలు ఉన్నాయి. ప్రతి మండలానికి ఒక ఆసుపత్రిని ఏర్పాటు చేస్తానని హామీ ఇవ్వడం జరిగింది. మొత్తం మీద అత్యంత భారీ మెజార్టీతో పిఠాపురం ప్రజలు పవన్ కళ్యాణ్ అక్కుడు చేర్చుకున్నారు. ఆయన గెలిచారు, ఉప ముఖ్యమంత్రి అవుతున్నారు, కీలక పదవుల్లో ఉన్నారు. ఇలాంటి నేపథ్యంలో పవన్ కళ్యాణ్ మాకు ఇచ్చిన మాట గ్యారంటీగా నెరవేరుస్తుంది ప్రజలు విశ్వాసం వ్యక్తం చేస్తున్నారు. మెగానే పలువురు ఇంటర్వ్యూ చేసినప్పుడు కూడా అదే విషయాన్ని గుర్తు చేశారు. మనం పరిశీలిస్తే పిఠాపురం, కొత్తపల్లి, అదేవిధంగా గొల్లపల్లి మండలాలకు కొత్తగా ఆసుపత్రి ఏర్పాటు కూడా ప్రతిపాదనలు పెట్టారు. ఇందులో భాగంగానే పిఠాపురంలో ఇప్పటివరకు ఏదైతే ఉందో కమ్యూనిటీ హెల్త్ సెంటర్ సిహెచ్సిని కూడా పిఠాపురం జనసేన ఇన్ఛార్జ్ ఏదైతే మర్రెడ్డి శ్రీనివాస్ ఉన్నారో ఆయన పరిశీలించడం జరిగింది. ఆకస్మిక తనిఖీ చేయడం జరిగింది. సేవల పట్ల సంతృప్తి వ్యక్తం చేశారు. అయితే ఇంకా మరిన్ని మెరుగైన సేవలు కావాలన్నారు. అంటే ఈ సిహెచ్సిని అభివృద్ధి చేయడంతో పాటు కొత్తగా ఇక్కడికి ఒక మరో ఆసుపత్రి వచ్చే అవకాశాలు పవన్ కళ్యాణ్ మాటలు బట్టి కల్పిస్తుంది. అదేవిధంగా అత్యంత ప్రధానమైనది గొల్లపురం మండలంలో చేనేత కార్మికులు ఎక్కువ ఉన్నారు. చేనేత కార్మికులు అంటే వాళ్ళు పట్టు పురుగులు పెంచుతారు. పట్టు పురుగులు పెంచి పట్టుని ఇక్కడ విక్రయిస్తాం జరుగుతారు. గత కొంతకాలంగా గొల్లపురం, చేబ్రోలు తదితర ప్రాంతాల్లో ఉన్న పట్టు పరిశ్రమ పూర్తిగా దివాలా తీసింది. కొందరు వ్యాపారులు పట్టు పరిశ్రమ అధికారుల ద్వారా రైతుల నుంచి పట్టు కొనుగోలు చేసి డబ్బులు ఇవ్వకుండా వెళ్ళిపోవడం జరిగింది. దాదాపు 8 కోట్ల రూపాయల బకాయిలు రావాల్సి ఉన్నాయి. గొల్లపురంలో ఏదైతే చేబ్రోల్లో, గొల్లపురంలో ఉన్నాయో అనంతపురం కంటే కూడా ఎక్కువ పట్టు ఇక్కడే పండుతుంది. మార్కెట్ వెలవెలిపోతుంది. ఆఫీసులు కూడా పనిచేయడం లేదు. వాటిని కూడా పవన్ కళ్యాణ్ మంచి జీవనం కల్పిస్తామని చెప్పడం జరిగింది. అదేవిధంగా కొత్తపల్లిలో కూడా చేనేత కార్మికులు ఉన్నారు. వారికి కూడా హామీ ఇవ్వడం జరిగింది. ముఖ్యంగా ఉప్పాడని సముద్రపు కోత నుంచి రక్షించేందుకు కేంద్రంతో మాట్లాడి జియోట్యూబ్ వాళ్ళు నిర్మాణం చేపిస్తామని పవన్ కళ్యాణ్ హామీ ఇచ్చారు. ఏదైతే ఇప్పుడు పవన్ కళ్యాణ్ కానీ చంద్రబాబు నాయుడు కానీ కేంద్రంలో మంచి పలుకుబడి ఉంది. కేంద్ర ప్రభుత్వంలో బీజేపీ తర్వాత అత్యధిక ఎంపీ సీట్లు ఉన్న రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్. ఇందులో బీజేపీ కూటమి ఉంది. టీడీపీ, బీజేపీ, జనసేన కలిపి ఉప్పాడ గ్రామాన్ని రక్షించేందుకు జియోట్యూబ్ వాళ్ళ నిర్మాణానికి, ఎందుకంటే ఇది పవన్ కళ్యాణ్ ప్రతిస్కందాలపై ఉంది. ఎందుకంటే ఆయన ఇక్కడి నుంచి ఎమ్మెల్యేగా గెలిచారు. దానికి కూడా ఆయన హామీ ఇవ్వడం జరిగింది. అదే విధంగా ప్రతి చేతికి పని, ప్రతి చేనికి నీరు అన్నారు. జనసేన లెజిస్లేటివ్ పార్టీ సమావేశంలో కూడా సాగునీరు, తాగునీరు, విద్య, వైద్య రంగాలకు అధిక ప్రాధాన్యత ఇస్తామని చెప్పడం జరిగింది. దీంతో పిఠాపురం నియోజకవర్గ ప్రజలు ఎవరు ఆయనకు ఓటు వేసిన వారే కాదు, వైసీపీ ఓటు వేసిన వారు కావచ్చు, తటస్థులు కావచ్చు, ప్రజలంతా రాజకీయాలకు అతీతంగా పవన్ కళ్యాణ్ కోసం ఎదురు చూస్తున్నారు. ఆయన ఈ నెల 25న పిఠాపురం వస్తారు. ఆయన 1-2 రోజులు ఉండి తిరిగి మళ్ళీ వెళ్తారు. ఆయన చెప్పేది ఏంటంటే తొలుత పిఠాపురంలో ప్రజలు కలిసిన తర్వాత రాష్ట్ర వ్యాప్తంగా పర్యటన చేపడుతుందని చెప్పడం జరిగింది. అదేవిధంగా రాష్ట్ర వ్యాప్త పర్యటన పూర్తయిన తర్వాత పిఠాపురం నియోజకవర్గంలోని 3 మండలాల పరిధిలో ఉన్న ప్రతి గ్రామాన్ని కూడా ఆయన సందర్శించేందుకు ఏర్పాటు చేస్తున్నారు. సెక్యూరిటీ ప్రాబ్లం లేకుండా ప్రజలు ఆయన దగ్గరికి వెళ్లే విధంగా చూడాలని చెప్పి ప్రజలు కోరుతున్నారు. ఎందుకంటే ఆయన డిప్యూటీ సీఎం హోదాలో ఉన్నారు కాబట్టి ఆయనకి ప్రభుత్వ సెక్యూరిటీ ఉంటుంది. దీనికి తోడు ఆయన ప్రైవేట్ బౌన్సర్లు ఉంటారు. ఆ ఎమ్మెల్యే ఎందుకంటే ఇప్పటికే మనం చూస్తున్నాం, పిఠాపురంలో ఎవరి బండి మీద చూసినా పిఠాపురం ఎమ్మెల్యే గారు తాలూకా అని చెప్పి పవన్ కళ్యాణ్ బొమ్మ వేసుకుని జనసేన గుర్తు తిరుగుతున్నారు. కాబట్టి మా ఎమ్మెల్యేను మీ స్వేచ్ఛగా కలవాలి, అవకాశం కల్పించాలని కోరుతున్నారు. ఇక నాయకులు అయితే పవన్ కళ్యాణ్ ఎప్పుడెప్పుడు వస్తారని ఎదురు చూస్తున్నారు. మనం చూస్తున్నాం ఫ్లెక్సీలు కూడా పెద్ద ఎత్తున ఏర్పాటు చేసే కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. 20వ తారీఖు కేవలం 5 రోజుల సమయం మాత్రమే. ఆయన వచ్చిన తర్వాత కూడా ముందు పాదగా క్షేత్రాన్ని, శ్రీపాద వల్లభ సంస్థానాన్ని, అదేవిధంగా కొత్తపల్లిలో ఏదైతే ఉందో బషీర్ బేబీ ఆ దర్గా కూడా వెళ్ళనున్నారు.
పవన్ కళ్యాణ్ ఏదైతే హామీ ఇచ్చారో ఆలయాల అభివృద్ధి కావచ్చు, ఆసుపత్రుల అభివృద్ధి కావచ్చు, విద్య, వైద్యం, అదేవిధంగా చేనేత కార్మికుల సమస్యల పరిష్కారం, ముఖ్యంగా వల్లప్రోలు, చేబ్రోలు ఉన్న పట్టు కార్మికుల సమస్యల పరిష్కారం కోసం కూడా ఆయన చిత్తశుద్ధితో పనిచేస్తారు. మేము అడగాల్సిన పని లేదు. ఆయన ఇచ్చిన హామీని ఆయన నెరవేరుస్తారు. దానికి ప్రత్యక్ష ఉదాహరణ తాను పోటీ చేస్తున్నప్పుడు పిఠాపురంలో ఉంటానన్నారు. అదేవిధంగా చేబ్రోలు ఇల్లు తీసుకున్నారు, అక్కడ ఉన్నారు. అలాగే ఆయన ఇచ్చిన హామీలన్నీ కూడా నెరవేరుతాయన్న గట్టి నమ్మకం మాకుందని చెప్పి ఎదురుగా వాళ్ళంతా చెప్తున్నారు. 20వ తేదీ ఎప్పుడు వస్తుంది, పవన్ కళ్యాణ్ ఎప్పుడెప్పుడు చూడాలి అని వాళ్ళంతా కూడా ఆతృత చెందుతున్నారు. ఎందుకంటే ఆయన చేబ్రోల్లో ఏదైతే దాన్ని అద్దెకి తీసుకున్నారో ఆ నివాసానికి వస్తారు, అక్కడే వాళ్ళు కలుస్తారు, తర్వాత గ్రామాల పర్యటన చేపడతారు. ఇందులో భాగంగానే ఈ పురోహితి అమ్మవారి ఆలయం, పాదగాయ క్షేత్రం, శ్రీపాద సంస్థానం, అదేవిధంగా బషీర్ బీబీ దర్గా ఇవన్నీ కూడా సందర్శించడంతో పాటు కార్యకర్తలు, నాయకుల్ని కలిసి ఒక 2-3 రోజులు ఇక్కడ ఉన్న తర్వాత మిగతా పర్యటనకు వెళ్తారు. మధ్య వచ్చి కలుస్తారు. ఆయన ఏదైతే శాసనసభ సమావేశంలో తనతో పాటు గెలిచిన 20 మంది ఎమ్మెల్యేలు అంటే ఆయనతో కలిపి 21 అవుతారు. ఇద్దరు ఎంపీలు కూడా చాలా స్పష్టంగా చెప్పారు, మీరు ప్రజల్లో ఉండాలి, నిత్యం ప్రజల్లో తిరగాలి, నాతో సహాయంతో ప్రజల్లో ఉందాం. మనకి ఓటు ఎవరు వేశారు, ఓటు ఎవరు వేయలేదు అనేది మనకు అనవసరం. నియోజకవర్గం మన ముఖ్యం. నియోజకవర్గం అభివృద్ధి చేయండి. అదే సమయంలో గత వైసీపీ ప్రభుత్వ తరహాలో దాడులకు పాల్పడవద్దు, ఏదైతే కక్ష సాధింపు చర్యలకు వెళ్ళొద్దు, ప్రజలు కలుపుని వెళ్ళని చెప్పి ఆయన ఇవ్వడం జరిగింది. ఆ స్టేట్మెంట్ చూసి పిఠాపురం ప్రజలు కూడా చాలా హర్షం వ్యక్తం చేస్తున్నారు. నీతి నిజాయితీ గల ప్రజా సేవకుడిగా పవన్ కళ్యాణ్ చెప్పారు, మేము కూడా అదే బాటలో అనుసరిస్తామని చెప్పారు. పవన్ కళ్యాణ్ పూర్తిగా రంగంలో దిగుతున్నారు. ఆయన పిఠాపురం అభివృద్ధిపై దృష్టి కేంద్రీకరించారు. పవన్ కళ్యాణ్ పిఠాపురంలో పోటీ చేస్తూనే ఉన్నప్పుడు ఖచ్చితంగా దేశం అంతా కూడా పిఠాపురం వైపు చూసింది. ప్రజల ఆశలు నెరవేరాయి. పిఠాపురంలో భారీ మెజార్టీతో గెలిచారు. ఇప్పుడు ప్రపంచ వ్యాప్తంగా పిఠాపురానికి మంచి పేరు తెచ్చే దిశగా పవన్ కళ్యాణ్ కృషి చేస్తున్నారని చెప్పి పలువురు మెగా ఇంటర్వ్యూలో చెప్పడం జరిగింది. బ్యాక్ టు స్టూడియో.